అసెంబ్లీకి రావద్దని కేసీఆర్కు నేనే చెప్తున్నా. రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది పాలనపై ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో కేసీఆర్ అసెంబ్లీకి రావటం గురించి ప్రస్తావించారు కేటీఆర్. కేసీఆర్ను తానే అసెంబ్లీకి రావద్దని చెప్తున్నట్టు కేటీఆర్ చెప్పుకొచ్చారు. తానైనా మిగతా ఎమ్మెల్యేలంతా కేసీఆర్ను అసెంబ్లీ రావద్దని చెప్తామన్నారు. తిరుమలలో భక్తులకు అన్నప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం. తిరుమల శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి అన్నప్రసాద తయారీ విధానాన్ని ఆధునీకరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ TVSతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ అంశంపై క్లారిటీ రానుంది. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో పనుల్ని చేపట్టనున్నారు. విశాఖ వెళ్లే పర్యాటకులకు అద్భుత అవకాశం. విశాఖపట్నం ఋషికొండ బీచ్లో బోట్ షికార్, స్కూబా డైవింగ్ పర్యాటకులను అలరిస్తున్నాయి. తాజాగా మరింత మధురాభూతిని కలిగించేందుకు లివ్ ఇన్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో పారా గ్లైడింగ్ ట్రయల్ రన్ నిర్వహించగా విజయవంతమయ్యింది. ఈ మేరకు త్వరలోనే ఈ సాహసవంతమైన పారా గ్లైడింగ్ అందుబాటులోకి రానుంది. 300 నుంచి 500 వరకు మీటర్లు ఎత్తు వెళ్లి సరికొత్త అనుభూతిని పొందొచ్చు. తనకు మహాలక్ష్మి పుట్టిందని ఊరంతా చీరలు పంచిపెట్టాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుమ్మూరు గ్రామంలో ఓగులపు అజయ్ అనే యువకుడు తనకు ఆడపిల్ల పుట్టిందని ఊర్లో ఉన్న ప్రతి మహిళకు చీరల పంపిణీ చేశాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఇంట్లో సంబరాలు నిర్వహించాడు. దాదాపు 1500 చీరలను ఇంటింటికి తిరుగుతూ పంపిణీ కార్యక్రమం పూర్తి చేశాడు. గత 2 ఏళ్ల క్రితం 30 కోట్ల రూపాయలు లాటరీ తగిలి ఒక్కసారిగా కోటీశ్వరుణ్ణి చేసింది. అల్లు అర్జున్ మీరే మాకు స్ఫూర్తి అంటూ అమితాబ్ ట్వీట్. ప్రస్తుతం దేశం మొత్తం పుష్ప 2కి గులాం అయిపోతోంది. అసలు ఏ బాలీవుడ్ స్టార్ కూడా కొట్టలేని రికార్డుల్ని పుష్ప 2 క్రియేట్ చేస్తోంది. ఇక బన్నీ మీద అమితాబ్ వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ మీరే మాకు స్ఫూర్తిని నింపుతున్నారు. మీరు ఇలానే విజయాలు సాధిస్తూ ఉండాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తాను అని అంటూ అమితాబ్ ట్వీట్ వేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలపై విజయశాంతి. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొత్త విగ్రహం నమూనాపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారిణి, కాంగ్రెస్ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉన్నా ప్రతి రూపం మన తెలంగాణ తల్లి ప్రతిరూపమేనని అన్నారు. మనోజ్ తన భార్యతో కలిసి బంజారాహిల్స్ లోని ఓ ఆసుపత్రికి. మంచు ఫ్యామిలీ వివాదం మరో మలుపు తిరిగింది. మోహన్ బాబు, మంచు, మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేశారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవి అవాస్తవమంటూ మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు. కానీ తాజాగా మనోజ్ తన భార్యతో కలిసి బంజారాహిల్స్ లోని ఓ ఆసుపత్రికి వచ్చారు. కాలికి గాయం కావడంతో నడవలేని స్థితిలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అవినాష్ రెడ్డి పిఏకు పోలీసుల నోటీసులు. వర్రా రవీంద్ర కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందజేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ బండి రాఘవరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను డిసెంబర్ 12న హైకోర్టు విచారించనుంది. మొన్న వాళ్లు ట్వీట్లు వేస్తే వారికి ఇప్పుడు బన్నీ రిప్లైలు. పుష్ప 2 సక్సెస్. సంధ్య థియేటర్ ఘటన వల్ల అటు సంతోషం, ఇటు బాధతో బన్నీ సైలెంట్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఇన్యాక్టివ్ గానే ఉన్నాడు. ఇప్పుడు పుష్ప 2ని పొగిడిన అట్లీ, మధుర్ భండార్కర్, సుధీర్ బాబు, ప్రకాష్ రాజ్, బెంగాలీ నటుడు జీత్, శ్రీకాంత్ ఓదెల ఇలా చాలా మంది సెలబ్రిటీలకు ప్రస్తుతం బన్నీ వరుసపెట్టి రిప్లైలు ఇస్తున్నాడు. మొన్న ఎప్పుడో వాళ్లు ట్వీట్లు వేస్తే వారికి ఇప్పుడు రిప్లైలు ఇస్తున్నాడు. టీమిండియా WTC ఫైనల్ అవకాశాలు. టీమిండియాకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు ఉన్నాయి. అయితే అలా జరగాలంటే ఆస్ట్రేలియాతో జరిగే మిగతా 3 టెస్టు మ్యాచ్లలోనూ టీమిండియా ఓడిపోకూడదు. 3 టెస్టు మ్యాచ్లలోనూ గెలిస్తే టీమిండియాకు ICC టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖాయమైనట్లే.
అలా కాకుండా 2 టెస్టులలో గెలిచి 1 డ్రా చేసుకున్నా కూడా టీమిండియా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. For more videos subscribe to A to Z content.